వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కారు కూతలు కూసినటువంటి మాజీ ఎమ్మెల్యే గన్నవరానికి సంబంధించినటువంటి నికృష్టుడు వల్లభనేని వంశీ తన ఇంటి నుంచి పారిపోయేటువంటి పరిస్థితికి వచ్చేశాడు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నికృష్టపు ప్లాన్లకి ఈ దుర్మార్గుడు ఇంకా సహకరిస్తూ ఉన్నాడు. ఇన్ని పిచ్చి కొట్టుడు కొట్టిన తప్పు లేదన్న విధంగా ఈ యొక్క వంశీగాడు జగన్మోహన్ రెడ్డి గారి వికృత ప్రవర్తన ఉంది. అసలు ఇంతకు ఏం జరిగింది, ఈ దౌర్భాగ్యుడు ఎందుకు పారిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి నికృష్టపు ప్లాన్ ఏంటి అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ వల్లభనేని వంశీ ఎంత నీచుడో ఎంత దౌర్భాగ్యుడో మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 3 సార్లు బీఫామ్ తీసుకొని ఒకసారి ఎంపీగా ఈడు స్వల్ప మెజార్టీతో ఈడికి చేతకాక ఓడిపోయి 2 సార్లు చంద్రబాబు నాయుడు గారి భిక్షతో, తెలుగుదేశం పార్టీ భిక్షతో, లోకేష్ అన్న భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఈ దౌర్భాగ్యుడు గన్నవరం నుంచి ప్రభుత్వం పోకముందు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవడైనా జాయిన్ అవుతాడు, వైసీపీలో కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అవుతాడా? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి భార్య కూడా జైలు పాలవుతుంది అని చెప్పి మాట్లాడినటువంటి నికృష్టుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాగానే అధికారం కోసం వీడు అక్రమంగా సంపాదించుకున్నటువంటి సొమ్ముకు సెక్యూరిటీ కోసం ఈ నీచుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయాడు. జగన్మోహన్ రెడ్డి సంకనాకాడు, అంతవరకు ఓకే. కానీ ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకోని సంతృప్తిపరచడం కోసం రాష్ట్ర ప్రజలు గమనించాలి. వీళ్ళు ఎంత అరాచకం చేశారో, ఎంత నికృష్ట పనులు చేశారనేది ఒక్కసారి మీ మనసుల్లో ఉండాలి జీవితాంతం. ఎందుకంటే ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డికి మరొక అవకాశం ఇవ్వకూడదు. వీడు చేసేటువంటి మోసాలు ప్రజల్లో చొచ్చుకుపోవాలి. ఎందుకంటే ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకోని సంతృప్తిపరచడం కోసం ఈ వల్లభనేని వంశీ ఏకంగా లోకేష్ గారి పుట్టుక గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరి తల్లి గురించి ఈ దౌర్భాగ్యుడు మాట్లాడాడు. ఇటువంటి వెధవ ఈరోజు వీడు చేసినటువంటి అరాచకాలు ఒకసారి గమనిస్తే, గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఆఫీసును తగలబెట్టి నికృష్ట పనులన్నీ చేసి అక్కడ వీడికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి ఎవరైతే మారలేదో వాళ్ళందరి మీద కేసులు పెట్టించి వాళ్ళని టార్చర్ చేపించి అంతెందుకు ఈ వంశీ అనేటువంటి నికృష్టుడు కడుపుకి అన్నం తప్ప అన్ని రోడ్ల పక్కన తినేటువంటి ఈ నీచుడు నా మీద కూడా కేసు పెట్టాడు. ఎందుకయ్యా అంటే వీడు లోకేష్ అన్నని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే మీ మగతనం ఏందో చూసుకుందామంటే మగతనం గురించి మాట్లాడటానికి నీకెక్కడ హక్కుందిరా దౌర్భాగ్యుడా? నీకు మగతనం ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి భిక్షతో, లోకేష్ అన్న భిక్షతో గెలిచినటువంటి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరా, లత్కోరంటే నా మీద కేసు పెట్టి నా ఇంటి మీదకి మనుషుల్ని పోలీసుల్ని పంపించినటువంటి ఈ చేతగానటువంటి వెధవ ఇవాళ అప్పుడు చేసినటువంటి పాపాలకి, తప్పుడు పనులకి వీడు రెచ్చగొట్టినటువంటి వాళ్ళందరూ వీడి మీద దాడి చేయడానికి వస్తే మళ్ళీ వీడు ఇంట్లో దాక్కొని అక్కడి నుంచి పారిపోయి, అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టుడి ప్లాన్ అనమాట. అమ్మో రాష్ట్రంలో తెలుగుదేశం అరాచకం చేస్తోందని. నాయన, రాష్ట్రంలో తెలుగుదేశం అరాచకం చేసేటువంటి ఉద్దేశం, ఆలోచన ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు 420 సైకోగాడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా ఇంటిలా భావించే, దేవాలయంలా భావించే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి మనుషులను పంపించాం. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి కొంప మీదకి మనుషులను పంపించడం ఎంతసేపు లోకేష్ అన్నకి, చంద్రబాబు నాయుడు గారికి? కాబట్టి ఈ దౌర్భాగ్యుడే రెచ్చగొడతాడు, ఈడే గొడవలు అయ్యేలా చేస్తాడు. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం వాళ్ళ మీద వాళ్ళ అకౌంట్లో వేసేటువంటి ప్రయత్నం, నికృష్టమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. కొడాలి నానిగాడు ఇప్పటికి కూడా తెలుగుదేశం వాళ్ళ మీద కారు కూతలకు వస్తూ ఉంటాడు. మరి ఎరా డీజీపీగా ఉన్నటువంటి సవంగం అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్తే ఏం చేశాడు? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులు పడితే ఏమన్నాడు సవంగం? ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు. మరి వాళ్ళ జనాలకు భావాలు ఉండవా? దాన్ని ప్రకటించేటువంటి ఉద్దేశం ఉండదా? మీరు కారు కూతలు కూసి మీరు హెరాస్మెంట్ చేసి జనాల్ని చిత్రవదలు చేసినప్పుడు వాళ్ళందరిలో ఇవాళ తిరుగుబాటు వస్తుంది. కాబట్టి ఈ దౌర్భాగ్యులు చేసినటువంటి తప్పుడు పనులకి ప్రజల నుంచి రియాక్షన్ వస్తూ ఉంటే ఇదేదో తెలుగుదేశం చేపిస్తుంది, చంద్రబాబు నాయుడు. అరే, చంద్రబాబు నాయుడు గారు కను సైగ చేస్తే చాలు, లోకేష్ అన్న కను సైగ చేస్తే చాలు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి ఉండదు. మీలో తప్పుడు పనులు చేసిన వాళ్ళు, మీలో అరాచకాలు చేసిన వాళ్ళు, వాటి బాధితులు తిరిగి ఇవాళ సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉంటే దాన్ని తెలుగుదేశం పార్టీ అంట అరాచకం చేస్తుందంట, ఇంకోటి చేస్తుందంట. అరాచకమే చేయదలుచుకుంటే ఒక్కడన్నా ఈ రాష్ట్రంలో మిగులుతాడరా? ఎంత కండకావరం అంటే పోలీసులను బానిసలుగా చేసుకొని నీ పార్టీ గుండాల్ని, రౌడీల్ని పంపించి మాట్లాడే వాళ్ళందరూ, ప్రశ్నించే గొంతులందరి మీద కేసులు పెట్టించావు కదా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420. ఇవాళ ఈ వంశీగాడు
ఏదో పేలేడు కారు కూతలు కూశాడు. మరి వాళ్ళు ఎందుకురా దాక్కున్నాం? మగాళ్ళ గన్నవరానికి పో. గన్నవరం నేను 2 సార్లు ఎమ్మెల్యేని చేసింది కదా. ఆ నియోజకవర్గంలో ప్రజలను కలవటానికి ఎందుకురా భయపడుతున్నావు నువ్వు? అంటే నువ్వు తప్పుడు పనులు చేసే కదా, తప్పుడు కూతలు కూసే కదా, నువ్వు ఎంతోమందిని ఇబ్బందులు పెట్టుంటేనే కదా ఇవాళ వాళ్ళందరూ నా తుత్తర తీరుస్తారనేటువంటి భయంతో ఉన్నాం. ఇవాళ ఈ పారిపోయి దాక్కునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి నికృష్ట బతుకు ఎందుకు వచ్చిందిరా మీకు? ఎందుకంటే మీరు చేసినటువంటి తప్పుడు పనులకు వచ్చింది. మీరేదో శుద్ధపోసలు పతివ్రతలు అయితే మీ జోలికి ఎవరు రావట్లా. దయచేసి ఇంకా ప్రజలను మోసం చేసేటువంటి నికృష్టపు ఆలోచనని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకో కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నికృష్టులు కానీ ఆపి తీరాలి. ఇంకొకసారి లోకేష్ అన్న గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మీరు కారు కూతలు కూస్తే కూయటానికి మీరు మీ నాలుకలో ఇంకొకసారి పని చేయకుండా పోతాయనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ అధికారం పోయింది, మీ అహంకారం ఒదిగింది. ఇకనైనా మీరు ప్రజల తరపున ఏదన్నా మంచి సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి. అంతేగాని ఇంకా తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద నిందలేస్తాం, కారు కూతలు కూస్తాం, అబద్ధాలు చెప్తాం, ఫేక్ న్యూస్లు వేస్తామంటే కొడకల్లారా ఒక్కొక్కడి తిత్తి తీస్తామనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులకు సహకరించిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు శిక్ష అనుభవించబోతా ఉన్నారు.